సంజన ఈజ్ బ్యాక్ అనమాట. స్టేజ్ మీద పిచ్చెక్కిచ్చింది హౌస్ మేట్స్ అందరినీ అసలు. ఎక్స్పెషల్లీ హరీష్ విషయంలో అయితే దుమ్ము దులిపేసింది అబ్బా. హరీష్ని అసలు మాట్లాడనివ్వకుండా ఇచ్చి పడేసింది హరీష్కి సంజన. అండ్ సంజన చేసే ప్రతి కౌంటర్ని తీసుకోలేకపోయాడు హరీష్. అండ్ హరీష్కి ఏం మాట్లాడాలో తెలియక, మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, నేను ఇప్పుడు సైలెంట్గానే ఉందాం అనుకుంటున్నానని చెప్పి కవర్ చేసుకున్నాడు అనమాట. అండ్ హరీష్ విషయంలో మాత్రం సంజన ఇచ్చి పడేసింది అబ్బా. అసలు నాకైతే ఈ ఎపిసోడ్ సంజన ఎపిసోడ్ అనిపించింది అబ్బా. అసలు పిచ్చెక్కిచ్చింది ఎపిసోడ్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మామూలుగా ఇవ్వలేదు. అండ్ హరీష్ విషయంలో మాత్రం దుమ్ము దులిపేసింది అబ్బా. కానీ ఒకే ఒక్క విషయం నచ్చలేదు హరీష్ విషయంలో, హైజెనిక్గా ఉండట్లేదు. అండ్ 3-4 రోజుల నుంచి ఒకటే ఉడ్డి చేసుకున్నాడు. అండ్ అలాగే ఫుడ్ వండేస్తున్నాడు అని చెప్పి అలా అనడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఈ విషయం అయిపోయిన తర్వాత సంజన హౌస్లోకి వచ్చేసిన తర్వాత సంజనని డెవిల్ ఇస్ బ్యాక్ అన్నాడు. సంజన డెవిల్ అయితే హరీష్ నేను ఏంజల్ అని చెప్పి సుమన్తో హరీష్ అంటున్నాడు అనమాట. హరీష్ ఏంజల్ అంట, నాకు అస్సలు అర్థం కాలేదు. ఇక్కడ ఏంజల్ అయితే ఏంజల్లా బిహేవ్ చేయాలబ్బా. ఫ్రస్ట్రేట్ అయిపోయి అందరి మీద చిరాకు పడిపోయి నోటికి ఏది ఎత్తే ఆ మాట అయితే అస్సలు మాట్లాడకూడదు. ఏంజల్ అన్నప్పుడు ఏంజల్ లాగానే బిహేవ్ చేయాలి, డెవిల్లా బిహేవ్ చేయకూడదు. సంజనని డెవిల్ అంటున్నావు కదా, నువ్వే డెవిల్ నాకు తెలిసి. అండ్ సంజనకి హరీష్కి జరిగిన డిస్కషన్లో నాకైతే సంజనే రైట్ అనిపించింది. కానీ ఒక్క విషయంలో రాంగ్ అనిపించింది. తనని హైజెనిక్గా ఉండట్లేదు ఫుడ్ విషయంలో అని చెప్పి ఆ మాట అనకుండా ఉంటే బాగుందనేమో అనిపించింది. అండ్ మిగిలిన అన్ని విషయాల్లో హరీష్కి ఇచ్చి పడేసింది అబ్బా. అసలు ఎక్కడ తగ్గలేదు. హరీష్కి సంజనకి జరిగిన డిస్కషన్లో ఎవరిది తప్పు అనిపించిందో అండ్ ఎవరిది రైట్ అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.